హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో అమ్మ చేసిన కోడి కూరను మీతో షేర్ చేసుకుంటున్నాను. సాధారణంగా మనం చేసుకునే కూర కంటే అమ్మ చేతి, ముఖ్యంగా కోడి కూర రుచే వేరు. మరి తయారీ విధానం చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇందులో 2 పావుల నూనెను వేసుకోండి. ఈ నూనె 50 గ్రాముల కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. తర్వాత ఒక దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా తురుము వేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు 2 మీడియం సైజ్వి తీసుకున్నాము. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 లేదా 3 స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చికెన్ని తీసుకున్నామండి. చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇందులో వాటర్ అంతా కూడా కనిపిస్తుంది. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా చక్కగా సూప్ లాగా అయిపోయింది. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 4 టీ స్పూన్లంత కారం వేసుకోండి, లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. ఉప్పు వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టకుండానే ఇలా ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గించుకోండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా చక్కగా సూప్ తయారైంది. ఇలా మధ్య మధ్యలో పులుసులాగా తయారైంది కదా. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగ్గినట్లయితే మరి కొంచెం వేసుకొని కలుపుకోండి. మూత పెట్టకుండానే ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మామూలుగా మనం వండుకునే కోడికూర కంటే అమ్మ చేసిన కోడికూర మరింత రుచిగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇలా చక్కగా ఉడికించుకోండి. మూత పెట్టకుండానే ఉడికించుకోండి. ఇలా గిన్నెని అటు ఇటు తిప్పుతూ చికెన్ లైట్గా అడుగు అంటాలి. ఇలా లైట్గా అడుగు అంటుతేనే ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకొని ఇప్పుడు మూతని రివర్స్ చేసుకోండి. పైన ఈ మూత పైన కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ తగ్గించి చక్కగా మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మూత తీసి చూస్తే కోడి కూర రెడీ అయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము వేసుకోండి. ఇలా కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా. చూడండి, అమ్మ చేతి కోడి కూర రెడీ అయింది. మరొక విషయం అండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసుకోండి. అంతేనండి, టేస్టీ అమ్మ చేతి కోడి కూర రెడీ అయింది. మసాలా వేసుకొని కలుపుకొని దించేయండి. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ కోడి కూర రెడీ అయింది. మరి ఈ అమ్మ చేతి కోడి కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.